ఆదివారపు పండుగ సర్వారాధన ప్రియులరా, మీ ఎల్లరకును కూడా నేటి దిన ఈ సర్వారాధనలోని సకల ఆశీర్వాదములు మట్టలాదివారపు పండుగలోని జయోత్సవ మహిమ దీవెనలు పెండ్లి కుమారుడు మెండుగా అనుగ్రహించునుగాక. ఆమేన్. మనలను ప్రేమించుచు తన రక్తము వలన మన పాపముల నుండి మనలను విడిపించిన వానికి మహిమయు ప్రభావమును యుగయుగములు కలుగునుగాక. ఆమేన్. కూర్చుందాం. అందరికీ మరణాత. వాక్యం చదువుకుందాం. మత్తయి సువార్తమానము 21వ అధ్యాయము, గాస్పెల్ ఆఫ్ మాథ్యూస్ చాప్టర్ 21 వర్స్ 3, 3వ వచనాన్ని చదువుకుందాం. రైట్, నేను చదువుతున్నాను చూడండి. 3వ వచనములో ఉన్నటువంటి 2వ భాగము, అవి ప్రభువునకు కావలసి ఉన్నవని. చాలు, అవి ప్రభువునకు కావలసి ఉన్నవి. ఈ వాక్య భాగములో నుంచి దేవుడు మనతో మాట్లాడునుగాక. ఆమేన్. మనస్సు పెట్టండి, శ్రద్ధగా వినండి. యేసుక్రీస్తు ప్రభువారి యొక్క ఈ యెరూషలేము ప్రయాణము భూలోక భక్తులైనటువంటి వారికి మోక్షలోక ప్రయాణానికి సాదృశ్యము. రెండవది, పెండ్లి కుమార్తె సంఘానికి రెండవ రాకడలో నూతన యెరూషలేము ప్రయాణానికి సాదృశ్యం. గ్రహించండి. చూడండి, భూలోకములో ఉండి ఏ మతములో ఉన్నటువంటి వారైనా భక్తి చేస్తూ ఉన్నటువంటి వారి యొక్క ఉద్దేశము, నేను స్వర్గానికి లేదు మోక్షానికి చేరాలి అనేటువంటి ఉద్దేశము కలిగినటువంటి వారుగా ఉన్నప్పుడు వారు ఎలాగున మోక్షమునకు చేరగలరు? రెండవది, సంఘములో ఉండి నేను రెండవ రాకడలో నూతన యెరూషలేము అనేటువంటి గొర్రెపిల్ల భార్య కొరకు ఏర్పాటు చేయబడినటువంటి పట్టణములోనికి చేరాలి అనుకునేటువంటి వారు ఎలాగూ చేరగలరు అనేటువంటిది ప్రభువు తన యొక్క సువార్త యాత్రలో రాకడ సువార్తగా ఈ పండుగను జరిగిస్తూ ఉన్నారు. ఏ సువార్త? రాకడ సువార్తగా ఈ పండుగను జరిగిస్తూ ఉన్నారు. బాగా వినండి. 3.5 సంవత్సరాలేమో ఆయన సువార్తను వాక్యము ద్వారా బోధించారు. కానీ ఇక తన సేవ యొక్క ముగింపు సమయములో ప్రభువు ఈ యొక్క సువార్త ప్రకటన వాక్యము ద్వారా బోధించటం మాత్రమే కాదు, ఆచరించి చూపించారు. ఇదిగో ఇలాగైతే నేను ఎక్కడికైతే చేరబోతున్నానో, చెప్పండి, నేను అంటే ప్రభువు ఎక్కడికైతే చేరబోతున్నారో
అక్కడికి మీరు కూడా చేరగలరు అనేటువంటి సంగతిని యు వాంట్ టు రెవెలేట్. ఆయన ప్రత్యక్షపరచటానికి ఈ పండుగను ఆచరించారు అనేటువంటిది పరిశుద్ధాత్మ తండ్రి గారు నాకు అందించినటువంటి కోణం. కనుక ఇది దైవజనుని కోణము కూడా. కనుక స్నేహితులరా, ఇది ఉంచావా? కొంచెం అందరికీ అనుకూలముగా ఉండుట కొరకు మోక్షలోక ప్రవేశముతో దీన్ని కలిపి మీ ముందు పెట్టడానికి సాహసం చేసిన వాడనై ఉన్నాను. కాబట్టి ఈ రీతిగా ప్రభువు చేసినటువంటి పండుగైనా, ప్రభువు చేసినటువంటి ఒక అద్భుతమైన, ప్రభువు చేసినటువంటి ఒక సూచక క్రియ అయినా, ఏంటండి, ఒక పండుగ అయినా, ఒక సూచక క్రియ అయినా, ఒక అద్భుతమైన, ఒక ఆపదలో నుంచి తప్పించినటువంటి స్థితి అయినా, ఏమండి, ఒక అవసరాన్ని తీర్చిన స్థితి అయినా, దీనిలో ఉన్నటువంటి పరమార్థం ఏమిటో తెలుసా? ఈ రీతిగా నేను మీకు అవసరమైనటువంటి సమస్తమును చేయగలను అని అంటూనే మీరు చేరుకోవలసినటువంటి స్థానానికి, ఇఫ్ యూ కెన్ ఫాలో మీ, మీరు నన్ను వెంబడిస్తే నేను తీసుకొని వెళతాను అని ప్రభువు చెప్పకనే ఈ బోధ చేస్తూ ఉన్నటువంటి వారుగా ఉన్నారు. ప్రతి సన్నివేశంలో కూడా, అది స్వస్థత కార్యమైనా, అది ఏ కార్యమైనా కానీ, ఈ రాకడ కాలములో ఈ మనస్సుతో మనము ఈ సంగతిని గ్రహించవలసినటువంటి వారముగా ఉన్నాం. కనుక యోహాను సువార్త 14వ అధ్యాయము 6వ వచనములో ప్రభు సెలవిచ్చినట్లుగా, నేనే మార్గము అని తెలియచేసినట్లుగా, మోక్షలోక ప్రవేశమునకు ఆయనే మార్గము గనుక ఆయనతో కలిసి ప్రయాణం చేసినటువంటి వారు మాత్రమే మోక్షలోకానికి చేరుకునేటువంటి వారు. ఎందుకని అంటే, ఆయన మాత్రమే మోక్షలోక భాగ్యము సర్వమానవాళికి అనుగ్రహించుట కొరకు ఏం చేశారు చెప్తున్నాను, యజ్ఞం చేశారు, యజ్ఞం అయ్యారు. యజ్ఞం చేయటం వేరు, యజ్ఞం అవటం వేరు. అర్థమవుతుందండి? యజ్ఞం ఎవరైనా చేయొచ్చు, కానీ యజ్ఞం అవటానికి దేవుని చేత అంగీకరించబడేటువంటి స్థితి కావాలి. అర్థమవుతుందండి? అందుకే మత్తయి సువార్త 28వ అధ్యాయము 17వ వచనములో ప్రభువు చెప్పినటువంటి మాట, నాకు భూలోకమందును పరలోకమందును సర్వాధికారం ఇవ్వబడి ఉన్నది అని తెలియచేశారు. అర్థమవుతుందండి? ఎందుకు భూలోకాన్ని పరలోకానికి చేర్చేటువంటి అధికారం ఆయనకున్నది. పరలోకములో తానున్న స్థలములో పరలోకానికి వచ్చినటువంటి వారిని కూర్చుండబెట్టేటువంటి అధికారం ఆయనకున్నది. ఆయనే యజ్ఞమయ్యారు గనుక ఆయనే భూలోకము కొరకు, భూలోక వాస్తవ్యుల కొరకు, పరలోక వాస్తవ్యుల కొరకు కూడా యజ్ఞమైనటువంటి వారుగా ఉన్నారు. కాబట్టి స్నేహితులారా, ఇప్పుడు సంగతి ఏమిటి అంటే, ఈ నేనే మార్గము అని సెలవిచ్చినటువంటి దేవుడు, ఆయనతో కలిసి ఆయన వెళ్ళేటువంటి స్థలానికి ప్రయాణం చేయటానికి ఏమంటున్నారు? ఇవి ప్రభువుకు కావలసి ఉన్నవి అంటున్నారు. అందరు చెప్పండి నాతో ఒకసారి, ఇవి ప్రభువునకు కావలసి ఉన్నవి.
అర్థమవుతుందండి? గ్రహించండి. ఎందుకంటే దేవుడు ఎంత ప్రేమ కలిగిన వారో పూర్తి చేయండి, అంతే న్యాయం కలిగిన వారు. ఎంత ప్రేమ కలిగిన వారో అంతే న్యాయం కలిగినటువంటి వారు. కాబట్టి ఈ దేవుడు ఏ స్థితిని కలిగినటువంటి వారుగా ఉన్నారో ఆ స్థితిని కలిగినటువంటి స్థితిలోనికి మనము వచ్చిన రోజున, ఆ రోజు యెరూషలేమునకు ఆ జయోత్సవముతో వాళ్ళు ఎలాగైతే వెళ్ళారో, రేపటి దినమందు నూతన యెరూషలేమునకు రెండవ రాకడలో సంఘమైనటువంటి మనమైనా, మోక్షలోకానికి భక్తులైనటువంటి వారైనా అని అంటే ఏ అర్హతలు కలిగి ఉండాలో ఆయనకు మాత్రమే తెలుసు. ఆయనకు మాత్రమే తెలుసు. ఆయన మాత్రమే ఎరిగిన వారుగా ఉన్నారు అని మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి స్నేహితులారా, భక్తులైనటువంటి వారేమో దేవుడు ఎవరు అనేటువంటి సంగతిని గ్రహించి, అప్పుడు దేవుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారి యొద్దకు పూర్తి చేయండి వచ్చి ఈ అనుభవములోనికి, ప్రభువుకు కావలసినటువంటివి కలిగి ఉండేటువంటి అనుభవములోనికి వచ్చినప్పుడేమో మోక్షలోక భాగ్యము వారికి సజీవముగానో లేకపోతే మృతుల గుంపులో నుంచైనా మేఘమెక్కేటువంటి భాగ్యము సంగమునకు అనేటువంటిది అనుగ్రహించబడుతుంది. కాబట్టి అక్కడ వేల మంది ఉన్నారు. ఆ ఉత్సవములో ఎంతమంది ఉన్నారు? వేల మంది ఉన్నారు. కానీ ప్రభువు వీళ్ళందరూ నాకు కావాలి, ఇవన్నీ నాకు కావాలి అని అల్లా. ఏమన్నారు? చదవండి మళ్ళీ ఇంకోసారి. అవి ప్రభువునకు కావలసి ఉన్నవి. అర్థమవుతుందండి అని తెలియచేశారు. కనుక ఈరోజు మన ధ్యానం ఏమిటి అంటే, అదే ధ్యానం. రాకడ మేఘం ఎక్కుట కొరకు, ప్రభు యొద్దకు చేరుట కొరకు, లేదా మోక్షలోకానికి చేరుట కొరకు ఏమి కావాలి ప్రభువుకి అనేటువంటిది వాక్యములో నుంచి క్లుప్తముగానే ధ్యానం చేద్దాం. చూడండి, మత్తయి సువార్తమానము 21వ అధ్యాయము 6వ వచనాన్ని చదువుకుందాం. శిష్యులు వెళ్ళి, రైట్, యేసు తనకు ఆజ్ఞాపించిన ప్రకారము చేసి. చాలు. మొట్టమొదటి సంగతి ఏమిటి అంటే, పిల్లరా, విధేయత కావాలి. ఆయనకి ఏం కావాలి? యేసు ప్రభు వారికి శరీరధారిగా వచ్చినప్పుడు బహిరంగానికి 12 మంది శిష్యులు ఉన్నారు. కానీ అంతరంగముగా 70 మంది శిష్యులు ఉన్నట్లుగా మనం ఎరుగుదుము, 120 మంది శిష్యులు ఉన్నట్లుగా మనం ఎరుగుదుము. కానీ బాగా గ్రహించండి, ఎవరితో ఈ మాట చెప్పారు అని అంటే, పేతురు యోహానుతో మాత్రమే ఈ మాట చెప్పారు. అర్థమవుతుందండి? ఎవరితో? ఎందుకు వారితోనే ఈ మాట చెప్పారు అని మనం ఆలోచన చేస్తే, వారి విధేయత ప్రభువుకు సరిపోయినంత విధేయత. ఇటు చూడండి, ఏ విధేయత? మాకు కూడా విధేయత ఉంది కదండి. నేను కూడా ఒకప్పుడు మా జేమ్స్ అయ్య గారితో అన్నా, నాకు కూడా ఉంది కదండి విధేయత అన్నా. ఆయన ఏమన్నారు తెలుసా? నీకు చాలినంత ఉందా, ప్రభువుకు చాలినంత ఉందా అన్నారు. ఏంటది? ఉందా లేదా మనకు కూడా? నోటితో చెప్పు.
కానీ నీకు చాలినంత ఉందా, ప్రభువుకు చాలినంత ఉందా? అర్థమవుతుందండి? అపార్థం చేసుకోపోకండి, నా మాటలు ఎట్లే ఉంటాయి, మీకు అలవాటైనవి కాబట్టి మాట్లాడతాం. ఇక మాట్లాడకపోతే కుదరదు ఇక. కాబట్టి స్నేహితులారా గమనించండి, ఒక తల్లి తన బిడ్డను బెత్తం పట్టుకోనైనా బతిమిలాడైనా బడిలోకి ఎట్ట పంపిస్తుందో అట్ట. అర్థమవుతుందండి? ప్రయత్నం చేయటానికి, నడిపించడానికి ఏం చేస్తున్నామంటే ప్రయాసపడతా ఉన్నాం. ఆయాసాలు తెచ్చుకోబాకండి, అది ప్రమాదకరమైనటువంటిది. కాబట్టి పిల్లరా, విధేయత అనేటువంటిది ప్రభువుకు కావాలి. కనుక అవి ప్రభువుకు కావాలి అంటే ప్రభువు మన దగ్గర నుంచి వెండి బంగారాలు ధనధాన్యాలు ఆశించటములా ఏంటి కోరుకుంటున్నారంటే విధేయత. ఏంటి విధేయత అంటే ఆయనకు సరిపోయినంత విధేయత. పెళ్లి కూతురికి ఏం కావాలి? పెళ్లి కొడుకు సరిపోయినంత స్థితి కావాలి. లేకపోతే పేరెంటాలు అయిపోద్ది పెళ్లి చూపుల్లోనే కదా, మనకు తెలిసిన సంగతే. కాబట్టి ప్రభువుకు కలిగినటువంటి విధేయత ఏంటి? తండ్రి చెప్పారు, ఈయన చేయటమే. అతనిని నలగొట్టుటకు యెహోవాకు ఇష్టమయ్యను. ఓకే మై డాడీ, యు డూ యాజ్ యూ విష్. అంతే కదా, నువ్వు చెయ్యి, నువ్వు ఎంత నలగొడతావో నీ ఇష్టం. సరే, అలాగున స్నేహితులారా గమనించండి, నూతన యెరూషలేము అనేటువంటి పరిశుద్ధ పట్టణములో ప్రవేశించుట కొరకు ప్రభువుకు ప్రశ్న వేసేటువంటి స్థితి సరిపోదు. దేవదాసయ్య గారు చెప్పిన మాట వినండి. జ్ఞానానికి ప్రశ్నలు ఉంటాయి కానీ విశ్వాసానికి ప్రశ్నలు ఉండవు అన్నారు. కనుక స్నేహితులరా, ప్రభువు చెప్పారు కనుక వాళ్ళు ఏం చేయలేదంటే, అదేంటి ఎవరియో ఆ గార్దబాలు, మేము వెళితే మమ్మల్ని ఏమంటారో ఏమండి అనేటువంటి పరిస్థితి వాస్తవానికి వాళ్ళలో లేదు. స్నేహితులరా గమనించండి, చాలా సందర్భాల్లో సంఘములో కనబడుతున్నటువంటి, ఆ మందిరములో కనబడుతున్నటువంటి సంఘము లోకములో సంఘములాగా కనబడకపోవటానికి గల కారణం ఏమిటి అంటే, ఏమో లోకము మమ్మల్ని ఎక్కడ తక్కువగా చూస్తుందో అనేటువంటి ఒక బలహీనత. చూసారా స్నేహితులారా గమనించండి, అందుకే ప్రభు చెప్పారు, మనుషుల ఎదుట నన్ను ఒప్పుకొనని వానిని పరలోకములో నేను ఒప్పుకొనను అని తెలియచేశారు. కనుక ఏంటి విధేయత అని మనం ఆలోచన చేస్తే, మందిరములో ఎంత విధేయత కలిగి ఉంటామో ప్రభువుకు, మందిరం బయట కూడా అంతే విధేయత. మందిరం బయట ఏంటి విధేయత? ప్రభు చెప్పింది చేయటం, ప్రభు చేయవద్దన్నటువంటిది మానేయటం, ప్రభు చేయమన్నటువంటిది చేయటం. ఇదే పెళ్లి కుమార్తెకు ఉండవలసినటువంటి విధేయత, పెళ్లి కుమారునికి తగినటువంటి విధేయత. కనుక స్నేహితులారా గమనించండి, ఇక్కడ మనం ఆలోచన చేసినటువంటి వారముగా ఉన్నట్లయితే, ఆది నుంచి కూడా విధేయులైనటువంటి వారే దేవుడు అందించదలంచుకున్నటువంటి మేలులన్నీ కూడా అందుకున్నారు. మీరు అబ్రహామును చూసినా, నోవాహును చూసినా, మోషే గారిని చూసినా, దావీదు గారిని చూసినా, యోహాను గారిని చూసినా, ఎవరిని చూసినప్పటికీ కూడా. కనుక ఎందుకు బైబిల్ మిషన్ దైవజనునికే అందించబడింది అంటే విధేయత ఒకటే. ఏముంది దైవజనుని దగ్గర ఆస్తి? విధేయత.
అర్థమవుతుందండి? వెళ్ళక తండ్రి చిత్తానికి నేను ఎదురు వెళతానా అనేటువంటి విధేయత. కనుక స్నేహితులారా గమనించండి, ఈ భాగ్యాన్ని అందుకొనుట కొరకు, ఏ భాగ్యాన్ని? ప్రభువుకు ముందు నడిచే భాగ్యమైనా, ప్రభువుకు వెనక నడిచే భాగ్యమైనా. ప్రభువుకు ముందు నడిచినటువంటి గుంపు ఏ గుంపు? రాకడకు సిద్ధమై రాకడకు ముందే ఆయుష్కాలాన్ని ముగించుకొని మృతుల వరుసలోనికి చేరినటువంటి గుంపు. ప్రభువుకు వెనక నడిచినటువంటి గుంపు ఎవరు? రాకడ వరకు సజీవులుగా ఉండి సజీవముగా మేఘమెక్కేటువంటి గుంపు. వెనక గుంపు ఎవరు? నేనే అనకూడదా? అయ్యో, రాకడ గుంపు ఎవరు? నేనే ఈ క్షణానికి. అర్థమవుతుందండి? ఎందుకంటే నేడే ప్రభు వచ్చుననుకొనువాడు ధన్యుడు అని ప్రభు సెలవిచ్చారు గనుక దైవజనుని ద్వారా. కాబట్టి దేవుడు మనకు ఇవ్వాలి అనుకున్నటువంటి భాగ్యాన్ని అందుకోవాలి అంటే దేవునికి విధేయత కనబరిచినటువంటి అనుభవములోనికి రావాలి అని మనం చూస్తూ ఉన్నాం. ఎంత గొప్ప విధేయత అంటే, ఇక అన్నిటికీ ఆయేసే తెలుసునా అనేటువంటి విధేయత. కాబట్టి అందుకే దైవజనులు చెప్తూ ఏమన్నారంటే, ప్రభువు చెప్పినట్టు చేయువారు, పెద్ద అక్షరాలతో రాసుకోండి, ఎట్టి అద్భుతమైనా చేయగలరు అన్నారు. ఏంటంట? ప్రభువు చెప్పినట్టు చేయువారు ఎట్టి అద్భుతమైనా చేయగలరు అన్నారు వీరిని గురించి. ఎంత గొప్ప అద్భుతం వాస్తవానికి. ఆ గార్ధబం ఎవరిదో తెలియదు, ఏమండి, అసలు ఎక్కడుంటుందో తెలియదు. కానీ వెళ్ళారు, ఏం చేశారు? వెళ్ళారు కాబట్టి విధేయత కలిగినటువంటి వారిని ప్రభు ఏం చేశారంటే, ఆది నుంచి పూర్తి చేయండి, రాకడ వరకు కోరుకున్నటువంటి వారుగా ఉన్నారు. వీరు నాకు కావాలి అనేటువంటి స్థితి. రెండవది, మత్తయి సువార్త 21వ అధ్యాయము 3వ వచనాన్ని చదువుకుందాం. వెంటనే అతడు వాటిని తోలిపెట్టునని చెప్పి వారిని పంపెను. అర్థమవుతుందండి? వెంటనే అతడు వాటిని తోలిపెట్టును. అర్థమవుతుందండి? ఏమిటిదంటే, ప్లరా త్యాగం చేసేటువంటి వారు. ఎవరు వీళ్ళు? గార్ధబాలు ఉన్నటువంటి వారు చాలామంది ఉండొచ్చు ఆ కాలంలో. కానీ ఎవరి గార్ధబం కొరకు ప్రభువు చూస్తున్నారు? ప్రభువు చెప్పగా ప్రభువు కొరకు త్యాగము చేయగలిగినటువంటి, గార్ధబము కలిగినటువంటి వారి కొరకు ప్రభువు చూస్తున్నారు. ఏంటండి? ప్రభువు కొరకు త్యాగం చేయగలిగినటువంటి మనసు కలిగినటువంటి వారి గార్ధబమే కావాలి ఆయనకి. అర్థమవుతుందండి? లోగడ మీకు చెప్పినటువంటి ఒక మాట, బహుశా నేను తప్పు చెప్పకపోతే, చీరాల పట్టణములో దేవుని మందిరం, ఒక మందిరం కనబడతా ఉంటే, ఒక మందిరం కట్టడానికి పునాది రాయి వేశారట ఎవరో సేవకులైనటువంటి వారు. దేవదాసయ్య గారు చెప్పారంట, అబ్బాయి ఫలానా ఊర్లో ఫలానా సెంటర్లో, మంచి సెంటర్లో మందిరానికి పునాది వేశారు, వెళ్ళి చూసిరండి అన్నారంట అయ్యగారు. ఇదేంటి? మన మిషన్ కాదు, అది మన పని కాదు, మనం ఎందుకు వెళ్ళి చూసి రావాలి అని వాళ్ళు ఆలోచన చేసి వెళ్ళి చూసి వచ్చారంట.
ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ఆ పునాదిలాగే ఉందంట. ఎన్ని సంవత్సరాలు అయిందో తెలియదు. ఏంటి కారణం అంటే, ఆ పునాది వేయటానికి పూర్తి చేయండి, ఆ పునాది వేయటానికి చెప్పగలరా? వారు ఎవరి మీద ఆధారపడ్డారంటే, ఏమండి, త్యాగము చేసే ప్రభువుకు తనను తాను త్యాగము చేసేటువంటి మనసు లేని వారి మీద ఆధారపడ్డారు. దేని మీద ఆధారపడ్డారు? ఏమండి, త్యాగం చేసేటువంటి వారిని ప్రభువు కోరుకునేటువంటి వారుగా ఉన్నారు. ఎంత గొప్ప త్యాగం! ఇటు చూడండి, మీకు అర్థమవటానికి ఇట్లా చెప్తాను. జేబులో ఉన్నటువంటి డబ్బును తీసి అడిగిన వారికి ఇవ్వటం కష్టమా? మన చేత్తో పెంచినటువంటి పెంపుడు జంతువుని అడిగిన వారికి ఇవ్వటం కష్టమా? నేను విన్న ఒక సంగతి ఏంటో తెలుసా? బెంగళూరు పట్టణంలో సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తున్నారంట ఒక దంపతులు. వాళ్ళు అక్కడ ఒక కుక్కను పెంచుకున్నారు. ఆ కుక్కకి ఏదో జబ్బు చేసింది, చనిపోయింది. మన రాష్ట్రానికి సంబంధించిన వాళ్ళే, పూర్తి వివరం అవసరం లేదులేండి. జబ్బు చేసి చనిపోతే అక్కడి నుంచి కారులో ఆ కుక్క యొక్క డెడ్ బాడీని తీసుకొని వాళ్ళ సొంతూరు వచ్చి వాళ్ళ సొంత పొలములో సమాధి చేయించి, సమాధి మీద సిలువ కూడా పెట్టించారంట. ఆ తర్వాత 11 రోజులు చేశారో 15 రోజులు చేశారో గ్రాండ్గా జ్ఞాపకార్థం చేశారంట. ఊరంతరికి పిలిచి భోజనాలు పెట్టారంట. ఏడ్చుకుంటూ ఆ పెంచినటువంటి వాళ్ళు ఏంటంటే, కష్టం అనుకోబాకండి, పెంచిన వారి మీద అంత మమకారం ఉంటుంది. బిడ్డలకు తల్లిదండ్రుల మీద అంత మమకారం ఉండదు, కానీ తల్లిదండ్రులకు బిడ్డల మీద అంత మమకారం ఉంటుంది. నిజమా కాదా? నోటితో చెప్పకూడదా? అర్థమవుతుందా? నిజమండి. కనుక ఈ తన చేత్తో పెంచినటువంటి కుక్కకు అంత పని చేసినటువంటి ఆయన తల్లిదండ్రులు ఉన్నారు, 2 వృద్ధులు. ఆ ఉన్న ఊర్లోనే ఉంచేశాడు, కనీసం ఒక్కరోజు వచ్చి పరిచర్య చేయలే. ఇప్పుడు చెప్పండి, పెంపుడు జంతువు మీద ఎంత మమకారం ఉంటుంది? అవునా కాదా? పోనీ మీ అబ్బాయిని ఒకరోజు నాకు ఇస్తారా? చూసారా, పెదం కూడా కదా. ఏమండి, కనుక మాట వరుసకి ఏమండి ఇంత కష్టపడుతున్నారు కదా మా గురించి, ఏముంది ఒకరోజు మా అబ్బాయిని తీసుకెళ్ళండి అంటారా? అదండి పెంపకాలు మరి. కాబట్టి స్నేహితులారా గమనించండి, ఈ యొక్క త్యాగం చేసేటువంటి మనస్సు కలిగినటువంటి వారు ప్రభువు కావాలి. కనుక ఎందుకు దేవుడు దైవజనునికి బైబిల్ మిషన్ అందించారంటే, ఒక మాటలో చెప్తాను, తన జీవితం అంతా దైవజనుడు ఏం చేశారండి? బైబిల్ మిషన్ కొరకు త్యాగం చేశారంతే. కనుక లోదర్ మిషన్ని విడిచిపెట్టినా, బైబిల్ మిషన్ కొరకు ఎన్ని శ్రమలు అనుభవించినప్పటికీ కూడా ఏంటి అంటే, ప్రభువుకు త్యాగం చేసేటువంటి మనసు దైవజనులు కలిగినటువంటి వారుగా ఉన్నారు. అట్లాగున్నే రాకడ సమయములో ఈ యొక్క రాకడ సమయములో ఈ మిద్దెలు మేడలు విడిచిపెట్టి అంత త్యాగం కావాలి. మిద్దెలు మేడలు అని అనమంటారా? మన్ను మశానం అనమంటారా? కాదా? అవునా?
కనుక ఈ త్యాగము కలిగినటువంటి వారు మాత్రమే ప్రభువుకు కావలసినటువంటి వారు. ఎందుకంటే వారు మాత్రమే ప్రభువు విడిచినట్లుగా తండ్రి కొరకు ప్రభు ఎలాగైతే విడిచిపెట్టకూడని భాగ్యము విడిచిపెట్టాడో వారు మాత్రమే ఏం చేయగలరు. నువ్వు కాదులే అమ్మ, అంత భేదభావం పెట్టబాకు, నువ్వు ఎట్లా విడిచిపెట్టలేకపోతున్నావు, ఏం చేయను మరి. కాబట్టి స్నేహితులారా గమనించండి. స్నేహితులారా, మూడవదిగా మార్కు రాసిన సువార్త 11వ అధ్యాయము 5వ వచనాన్ని చదువుకుందాం. కొంచెం త్వరగా సహాయం చేయండి అమ్మా. మార్కు సువార్త 11వ అధ్యాయము 5వ వచనం చదవండి. చాలు, చదువమ్మా. దానిని విప్పుచుండగా, చాలు. మూడవ సంగతి ఏంటంటే విప్పబడుటకు ఇష్టపడేవారు ఎవరు చెప్పండి. ఆ గార్ధబొమ్మ ఏం చేసిందంటే కట్టబడినటువంటి స్థితిలో సేఫెస్ట్ జోన్లో ఉంది, మంచి క్షేమకరమైనటువంటి స్థలంలో ఉంది, మంచి యజమాని దగ్గర ఏం చేయబడింది, కట్టబడి ఉంది, అవసరమైనటువంటివన్నీ దొరుకుతున్నాయి. కానీ అక్కడి నుంచి విప్పుతూ ఉంటే విప్పబడటానికి ఇష్టపడింది. ఏం చేయబడింది, విప్పబడటానికి ఇష్టపడింది. బాగా గ్రహించండి దేవుని స్నేహితులారా, గమనించండి. ఏది మనకు మేలుకరముగా, మన జ్ఞానానికి ఉపయోగకరముగా మనకు కనబడుతుందో ఆ స్థితిలో నుంచి విప్పబడినటువంటి స్థితి ప్రభువు కోరుకుంటే ఆ విప్పబడినటువంటి స్థితిని అంగీకరించినటువంటి వారముగా ఉండగలగాలి. లోకములో కొన్ని కట్లు ఉన్నాయి, కొన్ని ఆచారాలు ఉన్నాయి, సిద్ధాంతాలు ఉన్నాయి. ఉన్నాయా లేవా? ఎంతైనా ఎడం చేతికి కుడి చేతికి అంటున్నారా? రైట్. కాబట్టి ఏంటి అంటే కొన్ని విడిచిపెట్టనటువంటి స్థితిని ప్రభువు ఒకరోజు విడిచిపెట్టాల్సి వస్తుందండి. ఖచ్చితంగానే మాట్లాడతా, అర్థమవుతుందండి. ఇది వాక్యం లాగే ఉండాలి. కొన్ని విడిచిపెట్టని స్థితిలో మనం ఉన్నప్పుడు ఏం చేస్తాం? ప్రభు విడిచిపెట్టేస్తారంతే. ఇక విడిచిపెట్టరా? అవునా? కనుక స్నేహితులారా గమనించండి. ఒక ఆయన బురదగుంటలో మునుగుతున్నాడు. ఏమండి, ఊబిలో దిగిపోతున్నాడు, పైకి లాగుతుంటే రావట్లేదు. ఇంకా పట్టుకుంటారా? విడిచిపెట్టరా? పట్టుకుంటే ఏమైంది? మనం మునిగిపోతాంగా. మరి అప్పుడు ఏం చేస్తాం చెప్పు? వదిలిపెడతాంగా. కనుక విడిచిపెట్టటానికి ఇష్టపడనటువంటి స్థితిలో ఉంటే ప్రభు విడిచిపెట్టేటువంటి పరిస్థితి ఉంటుంది. అక్కడ ఎవరు ఉన్నారో తెలుసా? బాగా వినండి. యోధామత సిద్ధాంతాలు, యోధామత ఆచారాలు పాటిస్తున్నటువంటి శాస్త్రులు, పరిసయ్యులైనటువంటి వాళ్ళు ఉన్నారు లేదా? ఎందుకు వాళ్ళు కావాలి అని లేదు, ప్రభు విడవటానికి ఇష్టపడట్ల. వాళ్ళు మంచోళ్లే కానీ ఏం చేయరు, కొన్ని విడిచిపెట్టరు. అవునా కాదా? చదవండి ఒకసారి దినవృత్తాంతముల 2వ గ్రంథము. అందరు తీయండి ఒకసారి. దినవృత్తాంతముల 2వ గ్రంథము. నేను ఆన్ చేయమందాక నువ్వు ఆన్ చేయబోకయ్యా, చాలా తేడాలు అవుతుంది. దినవృత్తాంతముల 2వ గ్రంథము 31వ అధ్యాయము 33వ అధ్యాయం 6వ వచనం. పేజీ నెంబర్ చెప్పండి, అందరు తీయండి. దినవృత్తాంతముల 2వ గ్రంథం 33వ అధ్యాయం 6వ వచనం. పేజీ నెంబర్ చెప్పండి. 387వ పేజీ. 387వ పేజీ. నా బైబిల్లో పెన్సిల్తో అండర్లైన్ చేసుకున్నా. 387వ పేజీ. అందరు తీసారా? తీస్తే చదవండి ఒకసారి అమ్మా.
బెన్హిన్నోము లోయయందు తన కుమారులను అగ్నిగుండము దాటించెను. చదవాలి మరి. ముహూర్తములను విచారించి, నేను చదువుకోనా? సరిగ్గా చదువుతారా మీరు? సరిగ్గా చదవాలి. అది ముహూర్తములను విచారించుచు అమ్మా మంత్రములను చిల్లంగితనములను వాడుక చేయు కర్ణపిశాచములతోనూ సోదిగాండ్రతోనూ సాంగత్యము చేసెను. చదవండి. యెహోవా దృష్టికి, అర్థమైందండి, రాజుగారే, యోధా ప్రజలకు రాజుగారు కనుక. కానీ ఏం విడిచిపెట్టలేదు? కొడుకుని అగ్నిగుండం దాటించడం విడిచిపెట్టలా. అంటే అర్థం ఏంటంటే పాత ఆచారాలను విడిచిపెట్టలేదు, అలాగే ముహూర్తాలు విచారించటం మానేలా. అవునా? మంత్రములు చిల్లంగితనము వాడుక చేసుకున్నవాడుగా ఉన్నాడు. చూసారా స్నేహితులారా, గమనించండి. ఇవన్నీ కూడా ఏంటంట? ప్రభు దృష్టికి చెడుగా కనిపించేటువంటివి. బాగా వినండి. చాలా విడిచిపెట్టి వస్తాం మందిరానికి, కానీ వీటన్నిటినీ విడిచిపెడతామా? కనీసం విడిచిపెట్టడానికి ఇష్టం ఉంటుందా? ఇది జ్ఞాపకం వచ్చి ఆ మాట మీకు జ్ఞాపకం చేశారు. విడిచిపెట్టుటకు ఇష్టము కలిగినటువంటి వారముగా ఉండాలి. ఏంటది? ఆలోచన చేయటానికి ప్రయత్నం చేయండి. విడిచిపెట్టడానికి ఇష్టమే లేకపోతే ఏం విడిచిపెడతాం చెప్పండి? అవునా? కనుక ఈ రీతిగా ప్రభువుని ఎరగని కాలంలో మనము వేటినైతే తెలియక చేశామో వాటిని ప్రభువుని ఎరిగిన తర్వాత కూడా విడిచిపెట్టనటువంటి స్థితి కలిగినటువంటి వారిని ప్రభువు కావాలి అంటలేదు. అర్థమవుతుందండి? గార్ధబాలు ఎన్నో ఉండుండొచ్చు, అన్నిటినీ కోరుకోలేదు ఆయన. ఏమండి, తన యజమాని దగ్గర ఉన్నటువంటి స్థితిలో, ఆ క్షేమకరమైనటువంటి స్థితిలో నుంచి విప్పబడతా ఉంటే ఏం చేయలేదు? ఎదురు తిరగలేదా? గార్ధబం విప్పబడుటకు ఇష్టపడేటువంటి స్థితి కావాలి. బైబిల్ మిషన్ మందిరంలోనికి వచ్చిన వాళ్ళారా, బైబిల్ మిషన్ అనుభవములోనికి వచ్చుట కొరకు ఏవేవి విడవాలని దైవజనులు మనకు చూపించారో, దేవుని ద్వారా, దేవుడు దైవజను ద్వారా ఏమేమి చూపించారో వాటిని విడిచిపెట్టినటువంటి అనుభవములోనికి రాలేకపోతే ప్రభువుకు కావలసిన వారు మాత్రం అవటం అంటే సాధ్యపడనటువంటి సంగతి అని మనం గ్రహించాలి. ఎంతైనా అండి అని అన్నామా, ఈ ఎంతో కొంత తేడా ఉంటుంది. అర్థమవుతుందండి? రైట్. నాలుగవదిగా 11వ అధ్యాయం మార్కు సువార్త 2వ వచనం. మార్కు సువార్త 11:2. మీ ఎదుట ఉన్నటువంటి గ్రామమునకు వెళ్ళుడి, అందులో మీరు ప్రవేశింపగానే దాని మీద ఏ మనుష్యుడును ఎప్పుడూ కూర్చోలా. అది కావాలి ఏసైకి. ఏంటంట? దాని మీద ఏ మనుష్యుడు ఎప్పుడూ కూర్చోలా. ఇదేంటంట? ప్రభువుకు కావాల్సింది. చూడండి, గాడిద మీద అంటే మనుషులు కూర్చోలేదంటే అదొక అర్థం. మరి మన మీదో చెప్పాలి త్వరగా మీరు. మన మీద ఎవరైనా కూర్చున్నారా? మన పెద్దోళ్ళండి, మన ఇంటి పేరటోళ్ళండి. అవునా? కూర్చున్నారా? కూర్చోలేదు. ఇంకొంచెం లోపలికి వెళ్తే మా అయ్యగారండి. కూర్చున్నారో? కూర్చోలేదు.
అమ్మో, అవునా? కనుక దేవుని పిల్లారా గ్రహించండి, ఆలోచన చేయటానికి ప్రయత్నం చేయండి. ఏంటి దాని మీద ఏ మనుష్యుడును కూర్చోలేదు అంటే అర్థం ఇంకొంచెం లోపలికి వెళ్ళి చెప్పంటారా? దీనిలో ఏం కూర్చోకూడదు? నా ఇష్టం కూడా కూర్చోకూడదు. ఏ ఇష్టం? నా ఇష్టం ఉందో చూసారా, అది కూడా కూర్చోకూడదు. నా ఇష్టమిది, నా ఇష్టమిది గోయిది ముగా చేయ, నా ఇష్టమిక కాదది, నా ఇచ్ఛయో నటి మిదిగోని కిది ఏ రాజా కియా సింహాసనమౌ. ఇదన్నమాట. అర్థమవుతుందండి? ఏంటిది? అయ్యో చెప్పాలి, ఏ మనుష్యుడు కూర్చోనటువంటి స్థితి, నా మీద నాకు కూడా అధికారం లేనటువంటి స్థితిలో నేనున్న రోజున వాళ్ళు ప్రభువు కావాలి. భక్త సింగ్ గారు ఎట్లాగానే అనేవారంట, విత్ యువర్ పర్మిషన్ లార్డ్ ఐ విల్ మూవ్ దిస్ హ్యాండ్ అనేవాళ్ళంట. అంటే అర్థం ఏంటంటే, అయ్యా నువ్వు అనుమతిస్తే ఈ కుడి చేతి నేను కొంచెం కదుపుతా అనేవాళ్ళంట. ఎవరు కుడి చెయ్యి? గట్టి చెప్పండి. దేవుడు ఆయనకి ఇచ్చిన చెయ్యి అంటారేమని నేను తిప్పలు పడతాను ఇందాక నుంచి. ఆయన కుడి చెయ్యి అంట, ఎక్కడి నుంచి పట్టుకొచ్చాడు? అవునా? అది అర్థమైతే అన్నిటికీ ఆయన అడుగుతాం, ఈ కుడి చెయ్యి నువ్వు ఇచ్చింది అయినా దీన్ని కొంచెం ఇటు జరపమంటావా? నిజమండి, వాళ్ళను దేవుడు వాడుకున్నారు. అవునా కాదు? స్నేహితులారా గమనించండి. సరే దాన్ని వదిలేసి, విప్పబడేటువంటి స్థితికి ఇష్టపడినటువంటి అనుభవము కలిగినటువంటి వారముగా మన ఇష్టాన్ని మనము జరిగించుకోవటానికి ఆ స్థితి నుంచి విడవబడినటువంటి స్థితిలోనికి ఆ స్థితిని విడిచిపెట్టేసేయాలి. వారిని ప్రభువు కోరుకుంటారు. అందుకే దేవదాసయ్య గారితో ప్రభు ఏమన్నారు? నువ్వే కావాలబ్బాయి అన్నారు బైబిల్ మిషన్ స్థాపించడానికి. ఎవరు కావాలబ్బాయి అన్నారు? చూసారా ఎవరిని? ఇంత గట్టిగా అంటే ఒకళ్ళు మిమ్మల్ని ఏమో అనుకున్నా నేను. కాబట్టి స్నేహితులారా గమనించండి. మరి ఒకటిగా, ఏ మనుష్యుడు కూర్చుండనటువంటి స్థితి అని మనం ధ్యానం చేస్తున్నాం. మరి ఒకటిగా, ఐదవదిగా మార్క్సు వార్త 11వ అధ్యాయం 7వ వచనం, వారు ఆ గాడిద పిల్లను యేసునొద్దకు తోలుకొని వచ్చి, చాలు బాగా వినండి స్నేహితులారా గమనించండి, విప్పబడిన తర్వాత ప్రయాణం ప్రభు దగ్గరకు ఉండాలి. ఎక్కడికి ఉండాలి? శిష్యుల్ని నేను ఎవరితో పోలుస్తున్నానంటే సేవకులతో పోలుస్తున్నా. సేవకులు ఎప్పుడు ప్రభు దగ్గరికి తోలుకొని వస్తే అప్పుడు ప్రభు దగ్గరికి రావాలి. ఎవరో ప్రభువుకు కావలసిన వాళ్ళుగా ఉండాలి అనుకునేవాళ్ళు. అంతేనా కాదా? అంతే కదండి జరిగింది అక్కడ. అంతేనా కదా? వాళ్ళు తోలుకొని వస్తున్నారు. ప్రజెంట్ సీజన్ బాగుంది ఏంటది, కొంచెం ఈ సీజన్ అవ్వనివ్వండి అంటే కుదరద్దా? అదేదో మా అబ్బాయి, ఒక అబ్బాయి వేబెడ్జి మీద రాత్రి 10 కూర్చుంటే, నేను వెళ్తా ఉన్నాను అక్కడికో 9:30 అనుకుంటే వెళ్తుంటే వేబెడ్జి దగ్గర కూర్చొని లెక్కలు రాసేస్తున్నాడు. ఆ వేబిడ్జి దగ్గర కూర్చొని లెక్కలు రాసి ఆయన్ని ఈయన చూస్తున్నాడు లేదా అనిపించింది నాకు. ఏ వేబిడ్జి దగ్గర? పైన ఒక వేబిడ్జి ఉందిగా, ఉందా లేదా? ఇంత కరెక్ట్గా ఎందుకు రాస్తున్నావు? అర్ధరేత్రైనా కునుకొచ్చే టైం అయినా, అమ్మో అంక తేడా వస్తేలో జీతం పోదు. అవునా? మరి అక్కడ లెక్క తేడా వస్తేనో జీవితం పోలా. అర్థమైందా? అదే నా బాధ. ఏనండి, అర్థం చేసుకోండి.
ఏంటో రాక ఒత్తేడు చెప్తున్నారు, అందుకే నేను సరిగ్గా మరి ఎట్లాగూ స్నేహితులను గమనించండి, అర్థం చేసుకోండి. లెక్క వలన మహిమ తెలుసున అన్నారు తండ్రి గారు. కనుక ప్రభువు దగ్గరకు తోలుకొని రాబడేటువంటి స్థితికి ఏమండి అడ్డు చెప్పనేటువంటి స్థితి ఉన్నది. ఆలోచన చేయండి. మీకు ఇంకొక మాట చెప్తాను. మీ పెంపుడు జంతువుల్లో ఏదైనా మనిషి అంటే ఏదో మసిపూసి మారేడుగా చేస్తారు, అక్కడంటే ఇంకా చాలా బాగుంటుంది అంట అని చెప్పవచ్చు. మరి పశువుకి ఏం చెప్తారు? గాడిద పశువే కదా. అందుకే ప్రభు ఏమన్నారంటే నా సేవకుడుగా నా చెవిటివాడు ఎవడు అన్నారు. కాబట్టి మీ పెంపుడు జంతువు ఏదైనా ఒక పూట నేను చుట్టాల ఇంటికి వెళ్ళి వస్తా, పక్క వాళ్ళ ఇంటికాడ ఉండమంటే కుదురుకుంటుందా? స్నేహితులను గమనించండి. ఎక్కడికి ప్రభువు నడిపిస్తే అక్కడికి నడిచేటువంటి ఇష్టము కలిగినటువంటి వారుగా ఉన్నవారిని పిల్లరా, కొన్ని సందర్భాల్లో ప్రభు సంతోషము గుండా నడిపిస్తారు, కొన్ని సందర్భాల్లో ప్రభు దుఃఖము గుండా కూడా నడిపిస్తారు. ఎక్కడికి నడిపించినా యేసుతో టీవీగాను పోదమ్మా అంటే టీవీగా వెళ్ళేది ఎక్కడికి? ఆ దుఃఖములో కూడా టీవీగా వెళ్ళటం. చూసారా, ఈ స్థితిని కలిగినటువంటి వారు నీ ప్రభు ఏమంటానంటే నాకు కావాలి, ఆ గార్ధబం నాకు కావాలి, మీరు వెళ్ళి దాన్ని రైట్. చూసారా, కనుక ప్రభు రాకడలో ఎత్తబడేటువంటి స్థితి కొరకు ఏమండి ప్రభు దగ్గరకు తీసుకొని రాబడేటువంటి స్థితిని అంగీకరించేటువంటి మనసు ఎనీ టైం. అందుకే దైవజనులు పాడుతూ ఏమన్నారు? కష్టము వచ్చిన కానీ నష్టము వచ్చిన గాని ఇష్టము లేకపోని భ్రష్టుడవైనను గాని స్రష్ట నన్నుట మేలా నీ దృష్టికి దియన్న వీలా గానా కొనరాదు. కనుక ఎటువంటి పరిస్థితి అయినా కావచ్చు. సాతాను శిరచ్ఛేదనలో అయ్యగారు చెప్తూ ఏమన్నారో తెలుసా? 7వ పాయింట్ చాలా కఠినమైన మాట. ఒకడే కుమారుడై ఉండగా ఆ బిడ్డను కూడా తీసుకున్నాడు, దేవుడు ఓర్వలేకపోయినాడు అనే తలంపు సాతాను యొక్క తలంపు అన్నారు. సరే, ఎంతగా ఏ పరిస్థితుల గుండా ప్రభువు నడిపించడానికి ఇష్టపడితే ఆ పరిస్థితుల గుండా నడవటానికి ఏంటయ్యా మరీ ఇంత అని అనకుండా ఉన్నటువంటి వారు పూర్తి చేయండి వారు ప్రభువుకు కావాలి. అదే కదా అక్కడ మాట మనం చదువుకున్న అంశం అదే కదా. ప్రభువుకు కావలసిన వారు. దేనికి ప్రభువుకు కావలసిన వారు? మేఘం మీదకి వెళ్ళటానికి ప్రభువుకు కావలసిన వారు. రైట్. మరి ఒకటిగా మనం చూస్తే మార్క్సు వార్త 11వ అధ్యాయం 7వ వచనం కొంచెం ముందుకు చదవండి. అదే వచనం కరెక్ట్గానే చదివారు, చదవండి. వారు బట్టలు దానిపై వేయగా, చాలండి. కప్పబడుటకు ఇష్టపడేవారు, దాగియుండుటకు ఇష్టపడేవారు. అర్థమవుతుందండి? తమను తాము కనబరుచుకొనకుండా ఏమండి నేను ఎంతటి వాడునయ్యా అని ప్రభువు చాటున దాగి ఉండటానికి ఇష్టపడేటువంటి వారు ప్రభువుకు కావాలి. మోషే దగ్గరకు మీరు వెళితే ఏమన్నారు చెప్పండి? మోషే గారు నేను ఎంతటి వాడనయ్యా అన్నారు. అవునా? సరే, పరమార్థ జ్ఞాని అయిన యోహాను గారి దగ్గరికి మీరు వెళితే ఒకసారి చదవండి. ప్రకటన గ్రంథము 7వ అధ్యాయము 14వ వచనములో ఉన్న సంగతి త్వరగా సహాయం చేయండి. ప్రకటన 7:14. అయ్యా నీకే తెలియను. చూసారా, ఆలోచన చేయండి. అంత గొప్ప జ్ఞాని అయినటువంటి యోహాను గారు ఏమంటున్నారో తెలిసే నీకే తెలుసయ్యా. ఎంత దాచబడిన స్థితి, ఎంత తగ్గింపు. కనుక దేవదాసయ్య గారిని గురించి నేను వినిన సంగతి ఏమిటి అంటే, ఒక భక్తుడు
హిమాలయ పర్వతాల్లో తపస్సు చేసుకుంటూ ఉంటే, ఎక్కడ హిమాలయ పర్వతాల్లో తపస్సు చేసుకుంటూ ఉంటే ప్రభువు ప్రత్యక్షమైతే, అయ్యా నాకు ప్రార్థన చేయండి, నేను వెళ్ళి సేవ చేయాలి అంటే, ఆ భక్తునితో ప్రభు అన్నారంట, దక్షిణ భారతదేశంలో ఒక ముని ఉన్నాడు, నువ్వు వెళ్ళి ఆయనతో ప్రార్థన చేయించుకోనండి, ఆయన పేరు దేవదాస్ అని చెప్పారంట. దేవునికి మహిమ కలుగునుగా. దాచబడినటువంటి స్థితి అర్థమవుతుందండి. తనను తాను ఎత్తి చూపించుకునేటువంటి స్థితి కాదు, కానీ పిల్లరా తాను దాచబడినటువంటి స్థితి కలిగినటువంటి వారుగా ఉన్నటువంటి వారిని ప్రభువు కోరుకుంటారు. ఏమండి, ఆ కాలంలో గార్ధబాలు బాగా పెంచేవాళ్ళు కదా, కనుక ఈ కాలంలో కూడా మొన్న ఎక్కడో యూట్యూబ్ ఛానల్లో ఎవరో పెట్టారు, ఎక్కువ సంపాదన కావాలంటే గాడిదలు పెంచాలంట. నేను నవ్వటానికి చెప్పట్లా, మరి గాడిద పాలు ఒక లీటర్ వచ్చేసేసి కొన్ని లక్షల ఖరీదు చేస్తాంట. అదేదో ఊర్లో ఒక ఆయన ఫారం పెట్టాడంట. కనుక లోకరీతిగా మిమ్మల్ని ప్రేరేపించడం లేదు, కానీ పిల్లరా వాళ్ళు లోక సంపాదన ఆర్జించేవారు, దాని గురించి నేను మాట్లాడటం లేదు. ఎందుకుగా ఆ ఘనత ఏ గార్ధబానికి దొరకనంత ఘనత ఆ గార్ధబానికి దొరికితే ఏమండి, కప్పబడతా ఉంటే ఓకే, ఏమనలేదు, ఉండండి అందరు చూడాలి నన్ను, అవునా కాదు? ఏమని గించుకునేవాడు హెచ్చించబడినని చూస్తూ ఉన్నట్లుగా ప్రభువును మాత్రమే కనబరుచుట కొరకు తనను కప్పబడుతూ ఉన్నప్పటికీ కూడా, ఏంటి నేను ఇంత కష్టపడితే ఇప్పుడు దాకా నా పేరు కూడా చెప్పలేదేంటి అంటలా, ఏంటది చెప్పాలా వద్దా? ఓరి నాయనా. రైట్, రైట్. 7వదిగా చివరిగా మార్క్స్ వార్త 11వ అధ్యాయం 7వ వచనం, కొంచెం ముందుకు చదువు నాన్న. చదివిందే చదివితే ఆలస్యమైంది, మీ ఇష్టం, నాకేంటి, చదవండి త్వరగా. ఆయన దాని మీద కూర్చుండెను. రైట్, తప్పు చెప్పానా? అక్కడ లేదా మాట చివరన, అది కావాలి నాకు. రైట్, కనుక ప్రభువును ధరించేటువంటి వారు కావాలి. ఎవరు కావాలి? ప్రభువును ధరించేటువంటి అర్థం ఏమిటంటే, ప్రభువును చూపించేటువంటి స్థితి కలిగినటువంటి వారే ప్రభువు కావాలి. సరే, వివరాలు మీరు తర్వాత చదువుకొని ముగిస్తున్నా. మత్తయి సువార్త 19:29, మత్తయి సువార్త 24:9, మత్తయి సువార్త 19:29, మత్తయి సువార్త 24:9. ఎవరు ధరించగలరు అంటే, ఎవరు భరిస్తారో వారు ధరించగలరు. కనుక ఆ రీతిగా 7 అనుభవాలు త్వరగా నాకు అప్పచెప్పేస్తే మీరు ఇంటికి వెళ్ళిపోవచ్చు. మొదటి సంగతి ఏంటి? విధేయత. రెండవది త్యాగం, విప్పబడుటకు ఇష్టపడేటువంటి అనుభవం. నాలుగవది ఏ మనుష్యుడును కూర్చున్నటువంటి స్థితి. 5వ అనుభవం ప్రభు యొద్దకు వచ్చేటువంటి అనుభవం. 6వ అనుభవం కప్పబడేటువంటి అనుభవం, దాచబడేటువంటి అనుభవం. అందుకే దావీదు గారు అంటారు, నీవే నా దాగుచోటు. రైట్, ప్రభువును ధరించేటువంటి అనుభవం, భరించేటువంటి అనుభవం. ఈ 7 అనుభవాలు కలిగి ఉంటే, ఇదిగో ఫలానూరులో ఫలానా మూలన ఒక ఆయన ఉన్నాడు, ఆయన నాకు కావాలి అని మేఘ మీదకి వచ్చి పిలుస్తారు. అట్లాగా ప్రధాన దూత శబ్దంతో ఎవరికైనా పడుతుంది, వాళ్ళకైనా పడుతుంది, అవునా కదా? పాఠం అప్పచెప్పేసి ఇంటికి వెళ్ళిపోతామని అన్న వాళ్ళకి వినపడద్దా? ఎందుకు అంత తొందర జరిగి అప్పచెప్పేయండి అంటే? కాబట్టి అలాగున మేఘమెక్కుట కొరకు ఈ భాగ్యం కలిగి ఉండాలని ఈ మట్టలాది వారపు పండుగ రోజున ప్రభువు మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నారు. అట్టి భాగ్యాలను కలిగి ఉండుట కొరకు దేవుడు మనలను కనికరించునుగాక. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడుగాక, నీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తము పరలోకమందు నెరవేర్చున్నట్లు భూమి యందు నెరవేరునుగాక. వందిన ఆహారం మాకు దయచేయండి,
మహిళ అపరాధం చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం ఆ అపరాధములను క్షమించండి, దుష్టుని తప్పించండి. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవై ఉన్నావు తండ్రి. ఆమేన్. జయము, అపవాది క్రియలకు లయము. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం. ఆమేన్, ఆమేన్, ఆమేన్. యెహోవా నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడును గాక. యెహోవా నీకు తన సన్నిధిని ప్రకాశింపజేసి నిన్ను కరుణించును గాక. యెహోవా నీ మీద తన సన్నిధి కాంతి ఉదయింపజేసి నీకు సమాధానము కలుగజేయును గాక. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన క్రీస్తు వారి కృపా, సహాయకుడైన పరిశుద్ధాత్మ తండ్రి గారి అన్యోన్య సహవాసము చేరి వచ్చిన మీ ఎల్లరకు తండ్రి మెండుగా దయచేయును గాక. ఆమేన్. కానుకల నిమిత్తం ప్రార్థన. తండ్రి బిడ్డలు అర్పించు